మీ అన్నయ్యని ఎట్ట ఆడిస్తుందో చూస్తున్నావుగా, నిన్ను అట్టాగే ఆడుకుంటుంది. ఏదో నీ మంచి కోసమే చెప్పానమ్మా, మరోలా అనుకోకు. ఇప్పుడే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, దివ్యని హద్దుల్లో పెట్టాలి. వీక్ అయిపోయావనుకో అభిని పక్కన పెట్టి అదే నీతో కాపురం చేస్తుంది. ఆల్రెడీ అర్ధమొగుడు, ఆడపడుచు, అత్త అని దివ్యని నిచ్చెనెక్కించాడు కదమ్మా. నువ్వే దించేయాలి, లేదంటే దివ్య నిన్ను తొక్కేస్తుంది. తర్వాత నీ ఇష్టం. నమస్కారం పంతులు గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాం. చాలా కాలం తర్వాత వచ్చారు. రావాల్సి వచ్చింది పంతులు గారు, అమ్మవారు రప్పించుకున్నారు. కూర్చోండి. కూర్చోండి. అలాగే. ఇది మీ ఊరమ్మా, తరతరాలుగా మీరు ఈ ఊరు జమీందారులు, అలాగే ఆలయ ధర్మకర్తలు. ఇటీవలి కాలంలో మీరు రాకపోయేసరికి పూర్తిగా మర్చిపోయారేమో అనుకున్నాను. మేం మర్చిపోయినా ప్రతి తరంలోనూ అమ్మవారు గుర్తు చేస్తున్నారు పంతులు గారు. బామ్మగారు, పంతులు గారు, గుళ్ళో పూజకు అన్ని ఏర్పాట్లు చేశారా? చేశామమ్మా. ఆ విషయం చెప్పి మిమ్మల్ని గుడికి ఆహ్వానిద్దామని వచ్చాను. ముహూర్తం మించిపోకముందే అందరూ రండి. తప్పకుండా పంతులు గారు, అమ్మవారి కరుణా కటాక్షం కోసం ఎదురు చూస్తున్నాం. ముహూర్తం లోపే వస్తాం. మంచిదమ్మా, వెళ్ళొస్తానమ్మా. గుడికి వెళ్ళాలి, అందరూ సిద్ధంగా ఉండండి. గుడికెందుకు బామ్మగారు? పూజలు చెయ్యాలి. దేనికి పూజలు? ఇది మా ఊరు బాబు, ఊళ్ళో గుడి కట్టించింది కూడా మేమే. గుడికి మాన్యాలు దానం చేసి ధర్మకర్తలం అయ్యాం. మా సూర్యదేవర వంశీయులు అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. మీది ఈ వంశం కాదు కదా బామ్మగారు, మీరు ఈ ఇంటి ఆడపడచ్చు కదా. మీరు ఈ కుటుంబంలో పుట్టుండొచ్చు, కానీ పెళ్ళయ్యాక మీ ఇంటి పేరు, మీ వంశం మారిపోతాయి కదా. ఇంకా మీరు ఈ వంశం పేరు చెప్పుకోవడం ఏంటి? ఈ వంశానికి మీకు ఏంటి సంబంధం? మూడు తరాలుగా ఆవిడ ఈ ఇంటి మూల స్తంభం, పెద్ద దిక్కు, ఈ వంశానికి ఇలవేల్పు లాంటిది. కావచ్చు, కానీ ఆవిడది ఈ వంశం కాదు. ఈ ఇంటి కోడలే ఈ వంశానికి వారసురాలు. అంటే ఇప్పుడు నా చెల్లెలు ఈ ఇంటి యజమాని. ఇండైరెక్ట్ గా దివ్యకి ఇక్కడ హక్కు లేదంటున్నాడు పౌడరు. దివ్యకే కాదు, నీకు కూడా హక్కు లేదంటున్నాడు. నువ్వు ఆడపడిచివేగా. వారసత్వం గురించి ఇప్పుడెందుకు బాబు? ఆవిడ ఈ ఇంటిని కాపు కాస్తోంది. కాపలా పనిచేస్తే మంచిదే, కానీ ఆడపడచయ్యుండి పెత్తనం చలాయించడం మంచిది కాదన్న నా ఉద్దేశం. ఆవిడది పెత్తనం కాదు, పెద్దరికం. ఆవిడది పెద్దరికమే. ఆవిడ తర్వాత వాళ్ళు పెత్తనం తీసుకుంటారేమో, నా చెల్లెల్ని తక్కువ చేస్తారేమో అని చెప్తున్నాను. నేను ఆడపడుచునే బాబు, నాకీ ఇంటిపై పెత్తనమేమీ లేదు. పుట్టింటిపై మమకారంతో ఉండిపోయాను. మొండి ప్రాణం ఇంకా పోలేదు. పోయే వరకు పెద్దదానిగా నాకు తోచిన మంచి చెడు చెబుతూ ఉంటాను. అప్పుడప్పుడు ఇలా ఈ ఊరికి రావడం, గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవటం అలవాటయింది. అందుకనే అడుగుతున్నాను,
అందరం గుడికి వెళ్దాం. కావాలంటే మీరు వెళ్ళండి. నేనొచ్చింది నా చెల్లెల కోసం. నాకు గుళ్ళు గోపురాలంటే ఇష్టం ఉండదు. మీరు ఈ ఇంటి అల్లుడు బాబు, మీరు కూడా రావాలి. అల్లున్నా, నాకు అలా ఏం అనిపించట్లేదే. ఆ ఫీలింగ్ కూడా నాకు లేదు. మనస్పర్ధలు వస్తాయి పోతాయి బాబు. మనుష్యుల మధ్య బంధమైతే ఉంటుంది కదా. బంధం అంటే నిజం, నిజాయితీ, నమ్మకం ఉండాలి బామ్మగారు. అబద్ధాలు, మోసాలు, నమ్మక ద్రోహంతో ఏ బంధము నిలబడదు. అసలు అది బంధమే కాదు. అపార్థాలతో ఆలోచనలు మారతాయి బాబు. అపార్థం తొలగినప్పుడు నువ్వు చెప్పిన నిజం, నిజాయితీ, నమ్మకం కనిపిస్తాయి. నేనన్నీ ఆలోచించే మాట్లాడుతున్నాను. నిజాయితీ, నమ్మకం ఉన్న వ్యక్తులు ఎవ్వరూ లేరిక్కడ. అవసరానికి మారే మనుషులు తప్ప ఏ బంధాలు లేవు. సరేలే బాబు, పెద్దదానిగా అడుగుతున్నాను, మీరు గుడికి రావాలి. క్షమించండి, నాకిష్టం లేదు. దివ్య అడిగితే వస్తాడేమో. అడుగు దివ్య. అడుగమ్మా, నామోష్ ఎందుకో. గుడికి రండి. నువ్వు పిలిస్తే అస్సలు రాను. అయినా దయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు గుడికి పిలవడం ఏంటి? బాబు, మేం తప్పు చేశామో ఒప్పు చేశామో ఆ దేవుడికే తెలుసు. మీకిష్టం లేకపోయినా మా కోసం రండి, శశి కోసం రండి. అన్నయ్య వస్తాడు బామ్మగారు, అందరం వెళ్దాం. సంతోషం అమ్మా. త్వరగా రెడీ అవ్వండి. నా చెల్లిని అడ్డు పెట్టుకుని గేమ్ ఆడుతున్నారు. చెప్తాను. చాణిక్య శశిలపై మన మాటలు బాగా పనిచేసినట్టున్నాయి కదా. అందుకేగా అన్ని మాటలు వస్తున్నాయి. మా ముసల్దాన్ని బలి అడిగాడు. అన్నది ఆవిడ కాదు, దివ్యను. అది దివ్య కూడా అర్థమైంది. పదండి, వెళ్ళి రెడీ అవుదాం. ఏమైంది? మీరు చెప్పింది నిజమే బాబు. అంటే ఇంట్లో పాముందా? చాలా పెద్ద పామే ఉంది. ఇంట్లోకి రాకుండానే ఎలా చెప్తున్నావు? రానవసరం లేదు, అటు చూడండి. ఇలాంటి పాము నేను ఎప్పుడు చూడలేదు. మీరు సరే అంటే మా వాళ్ళతో వచ్చి పాములు పట్టేస్తా. వద్దు, పాము ఇంట్లో తిరుగుతున్నట్టు ఎవరికీ తెలియకూడదు. ఆ పాము చాలా ప్రమాదకరం బాబు. కాటేసిందంటే క్షణాల్లో ప్రాణాలు పోతాయి. వేరే దారి ఆలోచిద్దాం. పాము విషయం ఎవరికీ చెప్పకండి. ప్రాణాలు తీసే పాముని పెట్టుకొని ఇంట్లో ఎలా ఉంటారు బాబు? ఎవడు వాడు? ఇంటి వెనక ఏం మాట్లాడుకుంటున్నారు? ఈ ఊరికి రాగానే ఎటో వెళ్ళొచ్చారు. ఏం జరుగుతుంది ఇంట్లో? అసలు ఎందుకు ఈ ఊరికి వచ్చినట్టు?
సంథింగ్ ఈజ్ రాంగ్. ఏమైంది మేడం? ఎందుకు మేడం ఊళ్ళోకి వెళ్లకుండా బార్డర్ దగ్గర బోర్డు పక్కన ఆపారు? ఇక్కడ నుండి ఊరు మొదలవుతుంది నాగభూషణం. ఇది కేవలం ఊరు పేరు చూపించే బోర్డు కాదు, డెత్ కి వెల్కమ్ బోర్డ్. ఈ బోర్డు సాక్షిగా 5 తరాల కోడళ్ళు చచ్చారు. 6వ తరంలో ఆ ఇంటి ఆడపడుచు నా అక్క కూతురు, నా శత్రువు దివ్య చావబోతోంది. మనకు మాత్రం ఊళ్ళోకి ప్రవేశం, కానీ దివ్యకి చావుకి ఆహ్వానం. అందుకే నాకు ఈ బోర్డు అంటే చాలా ఇష్టం. ఒకసారి ఆగి తాకి సంతోషించాలనిపించింది. ఆహా, చూసావా ఈ గాలి వాసన? చావు గాలిలో తేలుతున్నట్టుంది. ఈ మట్టిని చూడు, దివ్యను తనలో కలిపేసుకోవాలని ఎదురు చూస్తోంది. ఈ చెట్లు, పక్షులు, పంట పొలాలు అన్నీ చావు సంగీతం పాడుతున్నట్టుగా ఉంది. ఎటు చూసినా చావే కనబడుతోంది. ఆ యమలోకం కూడా ఇంత అందంగా ఉండదేమో, ఆ స్వర్గం కూడా ఇంత ఆనందంగా ఉండదేమో. సూర్యదేవర వంశ పూర్వీకుల ఇల్లు, వాళ్ళ చావులకి పొట్టిల్లు, నాకు ఎంతో ఇష్టమైన దేవీపురం. హలో, అవునా? ఎప్పుడు? సరే సరే, ఉంటాను మేడం. ఆ ఫ్యామిలీ అంతా కలిసి గుడికి వెళ్తున్నారంట. వెళ్ళనివ్వు, అక్కడే కదా శాపం పుట్టింది. శాపగ్రస్తురాలు గుళ్ళో అడుగు పెట్టడం అంటే చావు ఒళ్ళో తల పెట్టడమే. ఈ ఊరికి రాగానే అభిబాబు, దివ్యమ్మ, చారుకేశ ఎక్కడికో వెళ్ళొచ్చారంట మేడం. చావుని ఎలా తప్పించుకోవాలని తెలుసుకోవడానికి వెళ్తున్నారు. హ్మ్. చంపడం తప్ప వదిలేయడం శాపానికి తెలీదని వాళ్ళకి తెలీదు పాపం. లేదు మేడం, వాళ్ళకేదో దారి దొరికినట్టుందని చెప్తున్నారు. గుళ్ళోనే శాప విమోచన ఉందేమోనని అనుమానిస్తున్నారు. అదే నిజమైతే అదేంటో ముందు మనమే తెలుసుకోవాలి. అది బతకడానికి ఏ ఒక్క దారి ఉండకూడదు. ఉన్న దారులన్నీ మోసేద్దాం.
శశి కాస్త పక్కకి జరుగమ్మా. దివ్య వచ్చి అన్నయ్య పక్కన నించోమ్మా. పర్వాలేదు నాన్నమ్మా. అభితో పాటు నువ్వు కూడా ఈ వంశపు వారసురాలివే కదమ్మా. రా. అగ్గి రాసుకుంటుంది చంద్రిక. అవును పౌడరు, మనం ఆచ్యం పోద్దాం. ఏంటమ్మా ఇది? ఈ ఇంటి కోడలికి ఇంత అవమానమా? ఇంటి కోడల్ని దూరం పెట్టి ఆడపడుచుని పక్కన పెడతారా? ఆ పెద్దావిడ కంటే వయసు అయిపోయే శాదస్తం వచ్చింది అనుకోవచ్చు. చదువుకున్న దివ్య బుద్ధి ఏమైందే? అరే వచ్చి అన్నయ్య పక్కన నిల్చోమంటే తగుదనమ్మా అంటూ నిల్చోవడమేనా? అరే అన్నయ్యకి పెళ్ళైపోయింది, ఇంటికి కోడలొచ్చింది, నేను పరా ఇంటి కోడలనయ్యాను, వారసురాల్ని కాదు అని చెప్పాలి కదా. అన్నయ్య పక్కన ఉండాల్సింది వదినా అని అనాలి కదా. కావాలని చేస్తున్నారు చంద్రిక. ఇందాక ఇంట్లో చాణక్యబాబు పెద్దావిడ్ని మీ అంశం కాదు అని అది ఇది అన్నాడు కదా, అందుకిది ప్రతీకారమేమో. ఏమోనమ్మా, నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఏమైనా అందామంటే ఇది గూడైపోయింది. ముందు ముందు నువ్వు ఎన్ని అవమానాలు పడాలో ఏమో, వచ్చాక తప్పుతుందా? ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకుందాం. ఇప్పుడు పదండి అమ్మా. అయినా కోడల్ని అవమానించి ఆ దివ్య ఏం బాగుపడుతుందిలే. పదమ్మా, అందరూ వెళ్తున్నారు. పదమ్మా. చంద్రిక, శశి ముందుకు రండి. ఉండమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? పక్కనుండమన్నారుగా, వెనక్కి వెళ్తున్నాను. వెనకేంటమ్మా? అభి పక్కన నుంచో. నేనే మీ వంశ వారసురాలిని కాదు కదా, ఆఫ్టర్ ఆల్ మీ ఇంటి కోడల్ని.